చాలామంది రాజకీయ నాయకులు చెప్పేది చేయరు, చేసేది చెప్పరు. కానీ పవన్ కళ్యాణ్ ఆ తరహా రాజకీయ నాయకుడు కాదు. ఆయన చెప్పిందే చేస్తారు, చేసేదే చెబుతారు. గుంటూరు శేషేంద్ర శర్మ గారి రచనలంటే పవన్ కళ్యాణ్కు ప్రాణం. ఆయన గీతాలనే అనేక సందర్భాలలో తన ఉపన్యాసాలలో పవన్ కళ్యాణ్ ఉటంకించేవారు. నేను అంతా కలిపి పిడికిలి మట్టే కావచ్చు, కానీ గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరుంది అన్న శేషేంద్ర శర్మ వచనం అంటే పవన్ కళ్యాణ్కు ఎంతో ఇష్టం. పవన్ కళ్యాణ్ ఆవేశంగా చెప్పే సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు, తుఫాన్ ఒకడికి చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవ్వడికి సలాం చేయదు అనే మాటలు గుంటూరు శేషేంద్ర శర్మ గారివే. ఇటీవల శేషేంద్ర శర్మ గారి భార్య రాజకుమారి ఇందిరాదేవి ధనరాజ్ గిర్ పవన్ కళ్యాణ్ గురించి ఓ వ్యాసంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్కు తన భర్త శేషేంద్ర కవిత్వం అంటే ఎంతో ఇష్టమని తెలిసి ఆయన పుస్తకాలను పంపానని, ఆయన వాటిని తన డబ్బులతో రీప్రింట్ చేయించారని చెప్పారు. శేషేంద్ర కవిత్వాన్ని ఆకలింపు చేసుకుని సమయోచితంగా దానిని పవన్ కళ్యాణ్ ఉపయోగించడం తనకి ఆనందాన్ని కలిగించిందని ఆమె అన్నారు. ఈ సందర్భంలో ఆమె పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ, పవన్ కళ్యాణ్ రాజకీయ ఉపన్యాసాలను నేను జాగ్రత్తగా విన్నాను. వాటిలో ఒక స్వాప్నికత ఉంది, ఆదర్శం ఉంది, భవిష్యత్తు కోసం ఒక ఆరాటం ఉంది, ప్రజల ఆశయాల పట్ల అవగాహన, ఆర్ద్రత ఉన్నాయి. ఒక మంచి రాజకీయ నాయకుడికి ఇంతకన్నా గొప్ప లక్షణం ఏం కావాలి అని ఆమె అన్నారు. నిజమే, పవన్ కళ్యాణ్కు ఉన్న ఈ గొప్ప లక్షణానికి ఓ ఉదాహరణగా ఈ సంఘటనని చెప్పుకోవచ్చు. బుధవారం పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలను స్వీకరించినప్పుడు ఆయన టేబుల్ మీద ఉన్న పుస్తకం ఎంతమంది దృష్టిని ఆకర్షించిందో తెలియదు. అది గుంటూరు శేషేంద్ర శర్మ గారి రాసిన మేరీ ధర్తీ మేరే లోగ్ పుస్తకం. అందలాలు అధిరోహించిన తనకు స్ఫూర్తినిచ్చిన రచయితని, ఆయన రచనలను మరవకపోవటం పవన్ కళ్యాణ్కున్న గొప్ప లక్షణం. శ్రీమతి ఇందిరాదేవి చెప్పినట్టు ఓ మంచి రాజకీయ నాయకుడికి ఇంతకంటే గొప్ప లక్షణం ఇంకేం కావాలి? ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే.